ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరి ఒక పర్యాయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. కొంతమంది సహోదరులతో కొన్ని విషయాలు చర్చించినప్పుడు, ఈరోజు నువ్వు వాక్యం చదవాలి అంటే ఒకరు చదవడం రాదంటూ ఉన్నారు. మరొక సహోదరునితో మాట్లాడితే, ఈరోజు నువ్వు వాక్యం చెప్పాలి అన్నటువంటి సమాచారాన్ని ఇవ్వగానే, అయ్యా నేను వాక్యం ఎన్నిసార్లు చదివినా గుర్తుండడం లేదు, లేదా వాక్యం అర్థం కావడం లేదు అని అంటూ ఉన్నారు. అంటే కారణం ఏంటి? మనలో ఒక లోపం ఉంది. ఆ లోపాన్ని తీసివేసుకోగలిగితే మనం సరిచేయబడతాం. గుర్తుంటుంది. చనిపోయేంత వరకు ఆయన మాటలను ప్రకటించగలిగినటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? అందుకే దేవుడు తన వాక్యంలో పొందుపరిచాడు. ఆ విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. బైబిల్ను ఎలా చదవాలి, ఎలా చదివితే మనకు గుర్తుంటుందో ఆ విషయాన్ని గురించి తన గ్రంథంలో తెలియపరిచాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆనందించుచు చదవాలన్నాడు. బైబిల్ని ఎలా చదవాలి అంటే ఆనందించుచు చదవాలి. ఎందుకు ఆనందించుచు చదవాలంటే ప్రేమతో, అనురాగముతో, ఆప్యాయతతో ఆ మాటలను చదివినప్పుడు మనస్సును హత్తుకొని ఆ మాట అనేది విడిపోకుండా లేకుండా విడిచిపెట్టకుండా ఉండే భాగ్యం ఉంటుంది, లేదా మాట గుర్తుండే జ్ఞాపక శక్తిని కలిగి ఉంటాము అని దేవుని మాట తెలియపరుస్తుంది. ఆనందించుచు చదవాలి. ఆనందిస్తూ చదివితేనే ఆ మాట మనకు గుర్తుండేది. ఒక తండ్రికి తన కుమారుని విషయంలో ప్రేమతో పలకరిస్తేనే ఆ పలకరింపు తన కుమారునికి ప్రేమ గుర్తుండిపోతే పరిస్థితి ఉంటుంది. గుర్తుండిపోయే పరిస్థితి ఉండాలి అంటే ప్రేమ ఉండాలి. కసురుకొనో, చీదరించుకొనో, కోపంతోనో ఉంటే మన దగ్గరికి రాడు, లేదా మనం చెప్పే మాట కూడా అర్థం కాదు. మనం చెప్పే మాట వినక వెళ్ళిపోతాడు కోపంగా ఉంటే. అదే ప్రేమతో చెబితే ఎంతో మనస్ఫూర్తిగా విని, పూర్తయ్యేంత వరకు వినగలిగి, చెప్పే మాటలు పూర్తయ్యేంత వరకు వినగలిగి ఆ తదుపరి కార్యం జరుగుతూ ఉంది. పని వినగలిగినప్పుడు కార్యం సఫలమవుతుంది. అలాగే మనం కూడా దేవుని మాటలను ఎలా చదవాలి, బైబిల్ని ఎలా చదవాలంటే ఆనందించుతూ చదవాలి. ఆనందిస్తూ చదివినప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాట మన జీవితాలకు హత్తుకునే విధంగా ఉంటుంది. మనం ఆయన మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా వినగలిగినటువంటి ఓర్పు, సహనం ఉంటుంది. ఎప్పుడు అంటే ప్రేమతో చదవగలిగినప్పుడు. రెండవదిగా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో దివారాత్రములు చదవాలి. దివారాత్రములు ఎందుకు చదవాలి అంటే ఈ లోకం చెడిపోయే ప్రమాదం ఉంది కనుక, చెడు మార్గములో నుంచి నిన్ను నడిపించడానికి ఇదిగో దేవుని మాటనే శరణం గనుక ఆ మాటలు నువ్వేం చేయాలో తెలుసా? సమయమును పోనీయక దివారాత్రములు చదవాలి. ఈ రోజుల్లో ఉదయం లేచిన నుంచి పడుకునేంత వరకు, లేదా పొద్దున రాత్రి అయిన కాటి నుంచి పొద్దు పొడిచేంత వరకు సెల్ ఫోన్ పిచ్చిల మోజులో పడి ఆ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. అది చెడగొడుతూ ఉంది, నిన్ను నాశనం వైపు నడిపిస్తూ ఉంది. అది చెడగొడుతూ నిన్ను నాశనం వైపు నడిపిస్తూ ఉంది కనుక దీనికి సమయం ఇస్తూ ఉన్నారు, కానీ దేవుని మాటలు చదవడానికి మాత్రం సమయం ఇవ్వడం లేదు. దివారాత్రం చదవాలా? చదవాలి. ఎందుకు చదవాలి? నిన్ను రక్షణ మార్గం వైపు నడిపించేది, నీ జీవితాన్ని 10 మందిలో క్షేమకరంగా నిలబెట్టేది, నీ ఆత్మను రక్షించి పరలోకం వైపు నడిపించేది కనుక నువ్వేం చేయాలో తెలుసా? దివారాత్రములు దేవుని మాటలను చదవాలి. అలా చదవగలిగినప్పుడు నీకు దేవుని మాటలు గుర్తుండి ఏది చెడో ఏది మంచో నీకు నేర్పించి ముందుకు నడిపిస్తూ ఉంది. చెడుకు దూరంగా ఉండమని, మంచిని హత్తుకొని జీవించమని చెబుతూ ఉంది. ఎప్పుడు అంటే నువ్వు దేవుని మాటలను చదివినప్పుడు అలా గుర్తు పెట్టుకొని జీవించటానికి నీకు దేవుడు సహాయం అనుగ్రహించి నడిపిస్తాడు. అందుకొరకే నువ్వేం చేయాలో తెలుసా? దివారాత్రములు చదవాలి. అదేవిధంగా మూడవదిగా దేవుని మాటలను ఎలా చదవాలి అంటే బైబిల్ గ్రంథంను ఎలా చదవాలి? యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా గ్రంథమును పరిశీలించుచు చదవాలి. ఎందుకు చదవాలి అంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని మాటలు వ్రాయించాడు గనుక భక్తుల జీవితాలను ఒకసారి ఆలోచించి వారి జీవిత క్రియలు ఎలా దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతికారో ఆ విషయాలన్నిటినీ మనం తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి దేవుని గ్రంథాన్ని పరిశీలనగా చేసుకోవాలి. ఎక్కడో రాయబడినటువంటి మాటలు, ఇంత కొంత ఇచ్చట కొంత అచ్చట రాయించినటువంటి దేవుని మాటలను మనం ఏం చేయాలో తెలుసా? పరిశీలనగా చదవాలి. ఆదికాండంలో రాయబడినటువంటి భక్తుల చరిత్రలు
ఇదిగో నోహో చరిత్ర, ఇదిగో పేతురు పత్రికలో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇలా ఎక్కడో రాయబడినటువంటి బిలాము మాటలు అదేవిధంగా యూదా పత్రికలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో వారి వారి తలంపులు, వారి వారి జీవితాలు, దేవునికి విరోధంగా బ్రతికినటువంటి బ్రతుకులు తెలియపరుస్తూ, దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతికిన బ్రతుకులు తెలియపరుస్తూ, దేవునికి విరోధంగా బ్రతికిన బ్రతుకులు నాశనం వైపు వెళ్ళాయని, దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతికిన బ్రతుకులు ఇదిగో నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాయని దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. అందుకనే అట్టి మాటలను నువ్వేం చేయాలో తెలుసా? ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరిశీలించి తెలుసుకొని చదువుకొని నీ జీవితంలో ప్రభు కొరకే బ్రతకాలి. ఏదో ఎవరో చెబితే ఆషమాషిగా నమ్మడం కాదు. దేవుని గ్రంథాన్ని పరిశీలించి చరిత్రకు ఆధారపూర్వమైనవి దేవుని మాటలు. ఆయన శకపురుషుడు, యుగ పురుషుడైన యేసుక్రీస్తు ప్రపంచానికి ఒకే ఒక్కడని తెలుసుకొని నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఏదో కడుపు నొప్పి తగ్గిందనో, కాలు నొప్పి తగ్గిందనో, నెత్తి నొప్పి తగ్గిందనో ప్రభువుని నమ్మడం కాదు. మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ప్రపంచానికి ఒకే ఒక్కడు యేసుక్రీస్తు అని, పరలోకానికి మార్గం యేసుక్రీస్తు అని నువ్వు పరిశీలనగా తెలుసుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచాలని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే యెహోవా గ్రంథమును ఏం చేయాలి? పరిశీలించుచు చదవాలి. ఇదిగో మన కొరకు మన ప్రభువు ప్రాణం పెట్టాడు. ఆయన ద్వారానే మోక్షం, ఆయన ద్వారానే మనకు రక్షణ అని. అట్టి రక్షణ ఇవ్వగలిగింది పరిశుద్ధమైన దేవుని గ్రంథం బైబుల్. ఈ బైబుల్ మనకు అర్థం కావాలి, మనకు గుర్తుండాలి అంటే ఏం చేయాలో తెలుసు? పరిశీలించుచు చదవమని దేవుని మాట సెలవిస్తుంది.